టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో, ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో, ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో, కూతురు హన్సిక ఇంట్లో, ఇంకా పలువురు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల లావాదేవీల గురించి ప్రస్తుతం ఈ ఐటీ రైడ్ జరుగుతూ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాలను చవిచూశాడనే వార్తలొస్తున్నాయి. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికే 115 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. కనుక ఈ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలోనూ సినిమా నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. అయితే సినిమా విడుదల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూ ఉంటాయి. కానీ సినిమాలు విడుదలైన తర్వాత దాదాపు 10 రోజులకు ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఐటీ రైడ్స్కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకేసారి మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున టీమ్స్ ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. దిల్ రాజుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు ఫోన్లో అందుబాటులోకి రావడం లేదని కొందరు మీడియా వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ జోష్ మీద ఉండగా ఐటీ సోదాలు జరగడంతో ఏం జరుగుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోదాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో లభ్యమైన పత్రాలు, నగదు, ఇతర వివరాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని చోట్ల సోదాలు పూర్తి అయిన తర్వాత ఏం లభ్యమైంది అనేది ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీడియా ముందుకు దిల్ రాజు వచ్చి మాట్లాడవచ్చు అంటున్నారు. తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలకు రాజకీయ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.